యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉమెన్‌లో సర్వసాధారణం అని చెప్తూ ఉంటారు. ఆ! అంటే ఎక్కువగా తరచుగా వస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో గూడా అలాగేనా? సో, ప్రెగ్నెన్సీలో అంతకంటే ఎక్కువగా ఉంటది. హ్మ్. రీజన్ ఎందుకు అనంటే హార్మోనల్ ఎఫెక్ట్ ఉంటదనమాట ప్రెగ్నెన్సీలో. హ్మ్. సో, ఈ హార్మోన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల యూరిన్ నార్మల్‌గానే స్లోగా ట్రావెల్ అవుతా ఉంటది. అండ్ నెమ్మది నెమ్మదిగా మనము ప్రెగ్నెన్సీ పొడిగించే కొద్దీ మనకి గర్భసంచి కూడా పెద్దగా అవుతది గదా! సో, దాని బరువు గూడా పడతా ఉంటది. హ్మ్. అంటే మూత్రనాళం మీద. సో, ఎప్పుడైతే మూత్రనాళం మీద పడతదో ఆ ప్రెషర్ వల్ల యూరిన్ స్లోగా ఫ్లో అవుతదనమాట. హ్మ్. అందుకని యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్‌గా చూస్తాం ప్రెగ్నెన్సీలో. ఓకే. ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే అది ప్రెగ్నెన్సీ లోపల వరకు ఎళ్తాయా? గర్భసంచి వరకు? సో, యూరిన్ ట్రాక్ సెపరేట్ అండి. హ్మ్. గర్భసంచి సెపరేట్. హ్మ్. కానీ అది మన బాడీ మీద క్రియేట్ చేసే ఏదైతే ఎఫెక్ట్స్ ఉంటాయో, హ్మ్. వాటి వల్ల బేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. దాన్ని మనం వెంటనే ట్రీట్ చేయకపోతే, హ్మ్. అప్పుడు అది సివియారిటీ పెరుగుతదనమాట. సో, ఎక్కువైపోయే కొద్దీ మనం సింప్టమ్స్‌ని నెగ్లెక్ట్ చేయడం గానీ, హ్మ్. సరైన విధంగా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం గానీ చేస్తే, హ్మ్. ఎర్లీగా డెలివరీ అవ్వడం అంటే ప్రీటర్మ్ డెలివరీ లాంటిది అవ్వడం కానీ, హ్మ్. లేదా ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువయ్యి కిడ్నీ ఇన్ఫెక్షన్ దాకా ఎళ్ళడం గానీ, హ్మ్. సో, ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ అయినప్పుడు బాడీలో సెప్సిస్ అనేది వస్తుందనమాట. హ్మ్. సో, ఫీవర్ ఎక్కువ అవ్వడము, హ్మ్. మనకి తెలియకుండానే హాస్పిటల్ అడ్మిషన్ దాకా వెళ్ళాల్సొస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్‌కి. యూరిన్ ఇన్ఫెక్షన్ గనుక అలాగే వదిలేస్తే. హ్మ్. సో, అందుకని ప్రెగ్నెన్సీలో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది అనంటే, సరైన రకమైన ట్రీట్మెంట్, కరెక్ట్ టెస్ట్‌లు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయోటిక్స్ రాస్తారా? సో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది నిజంగానే అనంటే, మనకి ఫీవర్ గానివ్వండి, హ్మ్. చిల్స్ అంటాం. అంటే ఇట్లా చలి జ్వరం లాగా అనిపించడం. అలాగే నొప్పి. హ్మ్. వెనకాల అబ్డామెన్ పెయిన్ వస్తుందనమాట. హ్మ్. వీపంతా నొప్పి రావడము, అక్కడి నుంచి నడుము నుంచి నొప్పి కిందికి ట్రావెల్ చేసినట్టు అనిపించడము, హ్మ్. అండ్ యూరిన్‌లో మంట రావడం. పదే పదే యూరిన్‌కెళ్ళాలనిపించడం. హ్మ్. ఇవన్నీ సింప్టమ్స్. అంటే మనం ఇంట్లో గూడా మనం తెలుసుకోవాల్సిన చిన్న చిన్న సింప్టమ్స్ అనమాట ఇవి. హ్మ్. సో, ఇలా ఉంది అనంటే బేసిక్ యూరిన్ ఎగ్జామినేషన్ ఇస్తాము. హ్మ్. యూరిన్ ఎగ్జామినేషన్‌లో మనకేం తెలియదు. అంటే హ్మ్. పస్ సెల్స్ ఉన్నాయా? ఇది ఇన్ఫెక్షనా? కాదా? హ్మ్. ఏమన్నా రక్తం కణాలున్నాయా? ఇది హుహు. మనకు తెలుస్తుంది. హ్మ్. కానీ యాంటీబయోటిక్స్ ఓన్లీ దాన్ని బేస్ చేసుకొని మనం యాంటీబయోటిక్ ఇవ్వం. హ్మ్. ఓన్లీ సింపుల్ ఇన్ఫెక్షన్ అయితేనే ఇస్తాం. హ్మ్. లేదు ఇది మనం కల్చర్‌కి ఇచ్చిన తర్వాత మనకు ఒక యాంటీబయోటిక్ సెన్సిటివిటీ ప్యానెల్ అనేది వస్తది. హ్మ్. అంటే అందులో మనం రకరకాల మెడిసిన్స్‌ని హ్మ్. టెస్ట్ చేస్తారనమాట. హ్మ్. ఏ బ్యాక్టీరియాకి ఏ హ్మ్. యాంటీబయోటిక్ పనిచేస్తుంది అని. హ్మ్. దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. హ్మ్. అండ్ ఒక పర్టిక్యులర్ ఇన్ని డేస్ ఇస్తాము. హ్మ్. ఒక్కొక్క ఇన్ఫెక్షన్‌కి ఇన్ని డేస్ అని ఉంటుంది. హ్మ్. సో, దాన్ని హార్మోనల్ చేంజెస్ వల్లే ఇది. అవును. హార్మోనల్ చేంజెస్ వల్ల యూరిన్ ఫ్లో తగ్గుతుంది. హ్మ్. అండ్ దాని మూవ్‌మెంట్ తగ్గుతదనమాట. సో, మనకి ప్రెగ్నెన్సీలో కామన్‌గా చూస్తాం. హ్మ్. లేదు అనంటే యూరిన్ ఇన్ఫెక్షన్‌కొచ్చే కామన్ రీజన్స్ అందరికీ ఉండేటివే అండి. ఇన్ఫెక్షన్స్. రెగ్యులర్‌గా ఇప్పుడు మనకి జలుబు, దగ్గు ఎలాగైతే వస్తదో యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా అలాగే వస్తది. హ్మ్. కాకపోతే మనం ఎక్కువ సేపు యూరిన్ ఆపుకొని ఉండడము, హ్మ్. అండ్ ట్రావెలింగ్‌లో అలాగా యూరిన్ ఎళ్ళాలని అనుకోరు. హ్మ్. రెగ్యులర్ వర్క్ ప్లేస్‌లో కూడా వాటర్ తక్కువ తీసుకోవడం. అండ్ ప్రెగ్నెన్సీలో కొంచెం హైడ్రేషన్ ఎక్కువ తీసుకోవాలి. హ్మ్. నార్మల్‌గా మనం తీసుకునే కంటే కూడా కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. హ్మ్. జనరల్‌గా గూడా అదొక కాంప్లికేటెడ్ ఫేజ్ లాగే ఉంటుంది కొందరికి. వామిటింగ్స్ ఉంటాయి. సో, హ్మ్. వాటర్ తీసుకోలేకపోతారు. అవును. డీహైడ్రేషన్ అవుతుంది. అవును. చాలా సివియర్‌గా హ్మ్. డీహైడ్రేట్ అయ్యే వాళ్ళకైతే హ్మ్. మనం ఇంకా వేరే రకంగా గూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సుంటుంది. హ్మ్. ఒకవేళ సివియర్ డీహైడ్రేషన్‌లోకి వెళ్ళిపోతే గనుక ఐవీ ఫ్లూయిడ్స్ వరకే ఎళ్తారు వాళ్ళు. హ్మ్. వామిటింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. హైపరెమెసిస్ అని వింటూనే హ్మ్. ఉంటాము. సో, వాళ్ళకసలు తట్టుకోలేరనమాట. కొంచెం చిన్న మూవ్‌మెంట్‌లో గూడా వాళ్ళకి వామిటింగ్ అయిపోతా ఉంటది. హ్మ్. సో, అంత డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి రిపీటెడ్‌గా వాటర్ తీసుకోమని చెప్తా ఉంటాం. హ్మ్. సిప్స్‌లో తీసుకోండి, లేకపోతే ఏదైనా ఫ్లేవర్డ్ వాటర్ తీసుకోండి హ్మ్. అలాగా. అడ్మిషన్ వరకు వస్తారా మ్యామ్? అంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్‌తోని? యూరిన్ ఇన్ఫెక్షన్‌తోని అడ్మిషన్ గూడా అయ్యే ఛాన్స్ ఉంటుందండి. హ్మ్. ఒకవేళ గాని అది కిడ్నీ వరకు ట్రావెల్ చేసేస్తే ఇన్ఫెక్షన్, హ్మ్. అప్పుడది సివియారిటీ ఎక్కువైనట్టు. హ్మ్. అలాంటప్పుడు మనం అడ్మిట్ చేసి ఐవీ యాంటీబయోటిక్స్ అంటే హ్మ్. నరంలోకి యాంటీబయోటిక్ ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు. హ్మ్. జనరల్‌గా ప్రెగ్నెన్సీ గదా! ఏం వెళ్తాంలే హాస్పిటల్‌కి అని హోమ్ రెమెడీస్‌తో సరిపెడితే అది ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో మాత్రం అస్సలు ఛాన్స్ తీసుకోకండి. హ్మ్. ఒకవేళ మీకు కొంచెం సింప్టమ్స్ అనిపించినా గాని బేసిక్ యూరిన్ హ్మ్. టెస్ట్‌కైతే ఇచ్చేసేయండి. హ్మ్. మీకదెంతో ఉండదు. అండ్ మీకు ఇంటి కంఫర్ట్‌లో అతి దగ్గరున్న ఏదన్నా ల్యాబ్‌లో ఇచ్చేసుకోండి. హ్మ్. అండ్ ఆ రిపోర్ట్‌ని పట్టుకొనన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సో హ్మ్. దట్ వాళ్ళేదన్నా అసలు ఇన్ఫెక్షన్ ఉందా? లేదా? అనేదన్నా మీకు క్లియర్‌గా చెప్తారు. హ్మ్. అండ్ యూరిన్ పట్టేటప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళలో చాలా కష్టంగా ఉంటదండి. హ్మ్. బికాజ్ పొట్ట గూడా ఉంటది. హ్మ్. సో, ఆ పొట్టని వాళ్ళు చూసుకొని యూరిన్ హ్మ్. పట్టడం అంతా డిఫికల్ట్. హ్మ్. సో, ల్యాబ్‌కెళ్ళి మీరిస్తే అంత కన్వీనియంట్‌గా ఇవ్వలేకపోవచ్చు. హ్మ్. సో, ఇంటి కంఫర్ట్‌లోనే మీరు సరిగ్గా వాష్ చేసుకొని కొంచెం ఫస్ట్ వచ్చే శాంపిల్‌ని వదిలిపెట్టి
ఫస్ట్ కొన్ని డ్రాప్స్ వదిలిపెట్టాలి. కొంతమంది ఎలా అనుకుంటారంటే ఫస్ట్ యూరిన్ వదిలిపెట్టేసేయాలి, సెకండ్ యూరిన్ పట్టాలి. అలా ఏం కాదండి. మీరు ఎప్పుడు యూరిన్ పట్టినా మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ కొంచెం యూరిన్ ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ వదిలేసేయండి. ఎందుకంటే ఆ ట్రాక్ లో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే పడిపోతుంది. తర్వాత పట్టండి నెక్స్ట్ వచ్చే శాంపిల్ ని. యూరిన్ మంటయే కాకుండా ఆ ప్లేస్ కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కొందరిలో. సో అది డ్రైనెస్ వల్ల ఉంటుందండి. ఆ ప్లేస్ అంతా బర్న్ అవ్వడము. మనకి నిజంగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే లోపల వైపు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట. అంటే మూత్రం సంచి లోపట బర్నింగ్ ఉండడం కానీ, యూరిన్ పోసేటప్పుడు బర్న్ ఉండడం కానీ, అలాంటి సిమ్టమ్స్ చెప్తారు. అలాగే వీపులో పెయిన్ వస్తుంది, కరెక్ట్ గా నడుం దగ్గర నొప్పి అవుతుంది, అలాంటివి చెప్తారు అనమాట. ఓకే, బయట వస్తే అది డ్రైనెస్ కోసం. అవును. అంతేకాకుండా మ్యామ్ డెలివరీ తర్వాత కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయా? అవును, డెలివరీ తర్వాత కూడా కామన్ గా ఉంటాయండి. రీజన్ ఏంటంటే మనం ఎక్కువసేపు యూరిన్ ఆపుకొని ఉంటాము. అలాగే డైపర్స్ కూడా వాడతారు చాలా మంది పోస్ట్ ప్రెగ్నెన్సీ. చాలా లాంగ్ వరకు కూడా యూస్ చేస్తారనమాట డైపర్స్. అండ్ ఫీడింగ్ అప్పుడు ప్రతిసారి యూరిన్ కి వెళ్ళలేరు, దాన్ని ఆపేసుకుంటూ ఉంటారు అనమాట. బికాస్ ఫీడింగ్ సెషన్స్ ఆల్మోస్ట్ ఒక 40 minutes 30 minutes ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ అంత ఫీడింగ్ సెషన్ తర్వాత ఎందుకంటే కొంచెమే ఫ్లో వస్తుంది, బేబీ ఇట్లా మూవ్ చేస్తే ఏడుస్తుంది, అది ఇది అని చెప్పి అలా హోల్డ్ చేసి పెట్టుకొని ఉంటారు యూరిన్ వచ్చినా గానీ ఆపుకొని. సో ఆపుకోవడం వల్ల స్టేసిస్ అంటాం. ఎంతైతే ఎక్కువసేపు మనం ఆపుకుంటామో ఆ కొంచెం ఉన్న బ్యాక్టీరియా కూడా మల్టిప్లై అయిపోతా ఉంటది. దేర్ఫోర్ ఇన్ఫెక్షన్స్ చాలా రిపీటెడ్ గా రావచ్చు. అండ్ ఇమ్యూనిటీ కూడా కొంచెం తక్కువ ఉంటది ఆ టైంలో. జనరల్ గా కూడా యూరిన్ హోల్డ్ చేయకూడదు అసలు. అవును, నార్మల్ గా కూడా హోల్డ్ చేయొద్దు. బట్ బేబీ ఉన్నప్పుడు అసలు ఆ థాటే వెళ్ళదు. మనం ఎన్నిసార్లు యూరిన్ కి వెళ్ళామో కూడా గుర్తుండదు. అండ్ వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు. ఫీడింగ్ మదర్స్ ఏంటంటే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, వాటర్ తక్కువ తీసుకుంటారు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిల్క్ 90% వాటర్. సో మీరు వాటర్ సరిగ్గా తీసుకున్నప్పుడు మిల్క్ సరిగ్గా రాదు. అంతేగాని మీరు కొవ్వు పదార్థాలు తినాలి, ఇంత ప్రోటీన్ తినాలి, ఇంత రైస్ తినాలి, అట్లా ఏం ఉండదు. సో ఇన్స్టెడ్ మనం ఏం చేస్తామంటే ఆ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో ఆ వెయిట్ లాస్ ప్రెగ్నెన్సీలో అయినదంతా మళ్ళీ పుంజుకుంటారు అనమాట. ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ టైం తినేస్తారు. సో తినడం వల్ల కాదండి, మీరు కరెక్టే క్యాలరీ తీసుకోవాలి. బట్ 500 క్యాలరీస్ ఎక్కువ ఉంటే సరిపోతుంది. 500 క్యాలరీస్ అంటే మనం ఒక అరిస కూడా నాకు తెలిసి ఒక 550 క్యాలరీస్ పైననే ఉంటది. సో అంత ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. క్వాలిటీ ప్రోటీన్ తినాలి, క్వాంటిటీ కాదు ఇంపార్టెంట్. క్వాలిటీ, మీరు పప్పులు తినండి, నట్స్ తినండి. లేదు అని అంటే ఏదైనా చట్నీ చేసుకున్నా కానీ పల్లీలు ఎక్కువ వేసుకోవడము, శనగపప్పు ఎక్కువ వేసుకోవడము. గ్యాస్ వస్తుంది అని అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, లేదంటే మనం ఆల్టర్నేట్ చేసుకోవచ్చు అనమాట దాన్ని. అంతేగాని నేను అసలు ప్రోటీనే తినను, పప్పే తినను, పప్పు తింటే చీము వస్తుంది, ఇవన్నీ అవాయిడ్ చేసుకోండి. యాజ్ ఏ యూరో గైనకాలజిస్ట్గా మీరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇలాంటివి రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు, పోస్ట్ డెలివరీ కూడా జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ హైడ్రేషన్ అండి. వాటర్ సరిగ్గా తీసుకోండి. మనకు తెలియకుండానే ఎంత వాటర్ తాగుతామని మనం అడిగినా కూడా కరెక్ట్ గా చెప్పాం. 1 bottle 2 bottles నాకు తెలీదు అని అంటాము. సో అలా కాకుండా ప్రాపర్ గా మీరు గుర్తుపెట్టుకొని ఎవ్రీ 2 hours కి నేను ఇంత వాటర్ తీసుకోవాలని కానీ, లేదా ఈ డే అంతా నేను ఇంత వాటర్ ఫినిష్ చేయాలని కానీ పెట్టుకోండి. అలా అని నైట్ సడన్ గా ఎక్కువ వాటర్ తీసుకోవడం కానీ, మార్నింగ్ లేవగానే ఎక్కువ వాటర్ తీసుకోవడం చేయకండి. సో డైల్యూషన్ ఎక్కువ అవుతుంది బాడీలో. అంత డైల్యూషన్ అవసరం లేదు. టైమ్లీ వాటర్ తీసుకోండి. అలాగే యూరిన్ ఎప్పుడు వచ్చినా, మీకు ఆ సెన్సేషన్ ఎప్పుడు వచ్చినా దయచేసి యూరిన్కి వెళ్ళండి. నేను ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో నేను వెళ్ళలేను అలా అనుకోకండి. ప్రెగ్నెన్సీలో కూడా ప్లీజ్ క్యారీ వైప్స్ అండ్ ఈ శానిటరీ వైప్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా క్యారీ చేయండి. సో దట్ మీరు ఎక్కడ కూర్చున్నా కానీ జస్ట్ ఆ పాటీ సీట్ ని వైప్ చేసుకొని మీరు కూర్చోవచ్చు. అండ్ క్లీన్ చేసుకునేటప్పుడు కింద భాగంలో ప్లీజ్ హార్ష్ కెమికల్స్ కానీ, డెటాల్ వాటర్ లేదా మనం డెటాల్ హ్యాండ్ వాష్ కొంతమంది అలాంటివి కూడా వాడతారు అనమాట. అండ్ హార్ష్ సోప్స్ అవి కూడా వాడకండి. రిపీటెడ్ గా సోప్ కింద భాగంలో యూస్ చేయకండి, బికాస్ డ్రైనెస్ చాలా సివియర్ గా అయిపోతుంది. అండ్ ఏదైనా వెజైనల్ ఇన్ఫెక్షన్, ఇచ్చింగ్ అట్లా మీకు ఏదైనా కనిపిస్తే దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోండి. యూరో గైనకాలజిస్ట్ ని సెపరేట్ గా ఉంటారు, వాళ్ళు ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఇలాంటివి ట్రీట్ చేస్తారు. అవగాహన కూడా ఉండాలి మ్యామ్. చాలా మందికి జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో అంటే విలేజెస్ లో అంటే ఇంకా ఇంత అవేర్నెస్ లేదు. చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అంటే కాంప్లికేట్ అయిన తర్వాతనే మా దగ్గర దాకా వస్తారండి. అది ఊరు నుంచి అయితే కనుక, ఊరు నుంచి అని చెప్పడానికి ఏం లేదు. ఈవెన్ హైదరాబాద్ లో కూడా అంతే సిచ్యువేషన్ ఉంది. అండ్ గైనిక్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఒకవేళ ట్రీట్మెంట్ కంప్లీట్ గా అవ్వలేదు అన్నప్పుడు, రిపీటెడ్ గా వస్తున్నాయి సిమ్టమ్స్ అన్నప్పుడే మా దగ్గరకు వస్తారు. బట్ ఎస్, మీరు ప్రైమరీ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ట్రీట్ చేసుకోవడం ఇస్ బెటర్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ఫాలో అవ్వాలని కోరుకుందాం.
యూరిన్ ఇన్ఫెక్షన్స్ వాటిని అట్లా వదిలేయకూడదు. హోమ్ రెమెడీస్‌తోని ఏమైనా పోస్ట్‌పోన్ చేయకూడదు. మనకు తెలియని యాంటీబయాటిక్స్ వేసుకొని దాన్ని ట్రీట్ చేసుకోకూడదు. యెస్. సో, ఇలా చేయడం వల్ల అది చాలా కాంప్లికేట్ అవుతుంది. మీరన్నట్లుగా ప్రెగ్నెన్సీలో అయినా, డెలివరీ తర్వాత అయినా వేరే ఇష్యూస్‌కి దారి తీయొచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ వరకు కూడా వెళ్ళొచ్చు. యెస్. జాగ్రత్త వహించాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to